Ram Hare Ram 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 Hare Hare. Come on. Let's go. Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare. Let's go. Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare. సో ఇక్కడ ఫోటోలో ఎవరున్నారు పక్కన వాళ్ళ ఎవరున్నారు రాధా ఉందా అది వెరీ గుడ్ మీరు కరెక్టే అక్కడ ఉన్నది వాళ్ళ అమ్మ ఏం పేరు తెలుసా వాళ్ళ అమ్మ పేరు యశోద కృష్ణ ఓకే యశోద కృష్ణ ఓకే సో అయితే ఏం చేస్తుంది యశోద అర్థమైందా మీకు ఫోటోలో అక్కడ చూడండి పెద్దగా ఉంది కదా ఏం చేస్తుంది వాళ్ళమ్మ కృష్ణుడిని దేనితో కట్టేస్తుంది తాడుతోటి సంస్కృతంలో తాడుని ఏమంటారు తెలుసా దామము అంటారు ఓకే దామ్ ఓకే దామ్ అంటారు సో ఎక్కడ కట్టేస్తుంది ఇక్కడ కట్టేస్తుంది దీన్ని ఏమంటారు సంస్కృతంలో ఉదరము అంటారు ఏమంటారు సో కాబట్టి కృష్ణుడి పేరు దామ ఉదరం ఏమవుతుంది కలిపితే దామోదరు కృష్ణుడి పేరు ఇక్కడ దామోదర్ ఓకే సో అట్లా చిన్నప్పుడు కృష్ణుడు ఏం చేశాడు మక్కన్ తీసుకున్నాడు కదా వెన్న దొంగలించండి ఏమంటారు అప్పుడు కృష్ణుడిని మక్కన్ చోర్ అంటారు వెన్న దొంగ అంటారు సో కృష్ణుడు అట్లనే గోవర్ధన పర్వతాన్ని నిన్నే ఎత్తాడు కృష్ణుడు నిన్న గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కదా అప్పుడు ఏమంటారు కృష్ణుడిని గోవర్ధన్ని గిరి అంటారు అప్పుడు గోవర్ధన గిరి గోవర్ధన దారి నెక్స్ట్ మురళి పట్టుకుంటే కృష్ణుని ఏమంటారు మురళీధారి ఏమంటారు మురళీధర్ అంటే కృష్ణుడికి చేసినటువంటి యాక్షన్ ప్రకారం చేసినటువంటి పని ప్రకారం లీల ప్రకారం పేర్లు వస్తున్నాయి సో కృష్ణుడు ఏం చేస్తుంటాడు రోజు అడవుడికి ఏం తీసుకెళ్తాడు గోవుల్ని తీసుకెళ్తాడు గోవుల్ని రక్షిస్తాడు గోవుల్ని తీసుకెళ్తాడు కాబట్టి ఏం చెప్తారు కృష్ణుడికి ఏం ధరించారు గోపాల్ ఏం పేరు గోపాల్ అంటే ఎవరు కృష్ణుడికి ఇది పేరు అట్లనే గోవుల్ని రక్షిస్తాడు కాబట్టి గోవింద అంటారు గోవులకి ఆనందాన్ని సో వీటిని ఏమంటారు మనం ఓకే ఇది ఇది స్కిన్ సో వీటిని అన్ని ఇంద్రియాలు అంటారు ఏమంటారు కన్ను ముక్కు చెవి నోరు సో వీటికి ఆనందాన్ని ఇచ్చేవాడిని ఏమంటారు గోవింద ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవాడిని ఏమంటారు గోవింద ఇంద్రియాలకి భూమికి అదేవిధంగా గోవులకి ఆనందాన్ని ఇచ్చేది వాళ్ళని ఏమంటారు గోవింద ఓకే కృష్ణునికి ఇన్ని పేర్లు ఉన్నాయి మనం తిరుపతి పోయినాం అనుకోని ఏమంటాం మనం కృష్ణునికి ఉన్న పేరు ఏంటి అక్కడ గోవింద మనందరికీ ఆనందం రావాలంటే ఏం చేయాలి మనం ఏం చెప్పాలి గోవింద గోవింద గోవింద
దానికి ఇచ్చింది అదే భగవంతుడు. ఓకే, అయితే ఇక్కడ లీలలో ఏంటంటే చిన్నప్పుడు కృష్ణుడు ఆకలిగా ఉన్నాడు అనమాట. సో ఇంట్లో అమ్మ ఏం చేస్తుంది, పొద్దున్నే లేవంగానే ఇళ్ళలో ఇప్పుడు చేస్తున్నారు లేదు, గ్రామాల్లో అయితే చేస్తారు. పొద్దున్నే మజ్జిగని అంటే పెరుగుని కుండలో వేసి జిలుకుతారన్నమాట. జిలుకుతే ఏమొస్తుంది, పెరుగుని జిలికితే వెన్న వస్తుంది అన్నమాట. సో కాబట్టి కృష్ణుని సేవ కావాలంటే, కృష్ణుని సేవించాలంటే ఏం కావాలి, మనకి వెన్న కావాలి. సో కాబట్టి యశోదమ్మ ఏం చేస్తుందంటే పొద్దున్నే కృష్ణుడి కోసం వెన్న తీస్తుంది. అయితే వెన్న తీస్తుంటే చాలా మంది వాళ్ళ ఇంట్లో సేవకులు ఉన్నారు, కానీ ఆ రోజు అందరూ ఎవరికి పని ఇవ్వకుండా ఆమె తీస్తుంది స్వయంగా. మంచి ఆవుల యొక్క పాల యొక్క వెన్నని, పెరుగుని. సో అయితే కృష్ణుడికి ఆకలి వచ్చింది అనమాట. వచ్చి వాళ్ళమ్మకి పాలు ఇవ్వమని అడుగుతాడు. సో వాళ్ళమ్మ పాలిస్తుంటుంది. ఆ యొక్క వెన్నకుండని పక్కన పెట్టేసి, వెనుక పక్కన పెట్టేసి పాలిస్తుంది. సో అయితే ఆ పొయ్యి మీద పాలు పెట్టింది, మళ్ళీ మంచి ఆవు పాలు అన్నమాట, పక్కగంగా ఆవు యొక్క పాలు పెట్టింది. అయితే పాలు పొంగిపోతున్నాయి. పాలు అక్కడ మనం అటెంటివ్గా లేకుంటే ఏమవుతాయి, పోతాయి అన్నమాట, ఇమీడియట్గా వస్తాయి. ఎప్పుడు వస్తాయి తెలియదు, వచ్చాయి. సో అయితే ఆ పాలకి బాధ వేసింది. అరే యశోదమాత పాలు ఇస్తుంది, ఇప్పుడు మమ్మల్ని తాగడు కృష్ణుడు, మా పాలు తాగరు కదా, అయ్యో మేమెందుకు, మేము చనిపోతాం అనుకొని పొయ్యిలో పోవటానికి ట్రై చేసింది. అప్పుడు యశోదమాత తెలిసింది సౌండ్ వస్తుంది అనేసి కృష్ణుడు పక్కన పెట్టేసి ఇమీడియట్గా ఆ పాల దగ్గరికి వెళ్ళి నీళ్ళు పోసి కానీ మనం మంటని తీసి కానీ చల్లారుస్తాం కదా. సో అప్పుడు పాలు పోకుండా ఉంటాయి. సో యశోదమాత ఏం చేసింది, అక్కడ పోయింది. అప్పుడు కృష్ణుడికి ఏమొచ్చింది, కోపం వచ్చింది. అరే నా పాలిస్తూ ఆఫ్ చేసింది అనేసి కోపం వచ్చి ఏం చేస్తాడు, సో చుట్టూ చూస్తాడు. అక్కడ ఒక రాయి పడుతుంది. ఆ కుండ తీసుకొని, ఆ రాయి తీసుకొని కుండకు కొట్టేస్తాడు. కుండకు కొట్టి అందులోంచి వెన్న వస్తుంది. ఆల్రెడీ వెన్న తయారైంది. ఆ వెన్న తీసి చిన్నగా అక్కడి నుంచి బయటకు పోయి పక్క రూమ్లోకి వెళ్తే అక్కడ రోజు తీసే వెన్న అంతా కూడా వేలాడి తీస్తుంది అన్నమాట. దేంతో వేలాడి తీస్తారు, తాడు, ఉట్టి అంటారు. ఏమంటారు దాన్ని, ఉట్టి మీద కుండల్లో వెన్న రోజు మంచి కుండలో పెట్టి చెడిపోదు అనమాట. కుండలో పెడితే మంచి. సో కుండలో పెడితే కృష్ణుడు ఏం చేసిండు, మళ్ళీ అది అందలేదు కృష్ణుడు ఎంత అయిపోయింది, చాలా తక్కువ అయిపోయింది కదా. సో ఏం చేసిండు, ఆ పక్కన ఉన్నటువంటి ఒక కర్ర మొద్దు అనమాట, చెక్క రోల్ అంటారు, చెక్క రోల్ అని. సో రౌండ్ ఉండే రోల్ లాగా ఉంటుంది. సో అది తీసుకొని అది వేసుకొని అది అందుకొని అది వంచి అది అందుకొని తింటూ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చేసింది. కృష్ణుడు ఏదో చేస్తుంటాం అని. ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్, కోతులు అనమాట. కోతులన్నీ వచ్చేసినాయి. సో అప్పుడు కోతులకు పెడతా ఉన్నాడు. యశోదమాత వచ్చేసింది, పాలు తీసేసి వచ్చేస్తే అక్కడ లేదు, కృష్ణుడు లేదు. అది కుండపాలు కొట్టింది. కృష్ణుడు అడుగులో పడుతుంది, ఎంత తొక్కుకుంటూ పోయిందండి. చిన్నగా అడుగుల ద్వారా వచ్చేసింది అన్నమాట, ఎటు పోయిందో తెలిసింది. సో వస్తే అక్కడ కృష్ణుడు చూసిండు, భయపడి ఉరుకోవచ్చు, అక్కడి నుంచి పరుగవచ్చు. సో అప్పుడు యశోదమాత ఏం చేస్తుంది, ఒక కర్ర తీసుకొని వెంటబడుతుంది. అయితే తల్లిదండ్రులు శిక్షిస్తారు కదా పిల్లల్ని, వాళ్ళని భయపెట్టాలని కాదు, కానీ కృష్ణుడు బాగా భయపడుతుందని కర్ర పడేసింది. సో కృష్ణుడు పట్టుకోవటానికి ట్రై చేసిందండి. కానీ యశోదమాత లాగుంటుంది కదా, కృష్ణుడు పెద్దవాళ్ళు కదా, అంతా ఉడకలేకపోయింది. కృష్ణుడు బాగా ఉడికిందన్నమాట, ఇలా ఉడుకుతా రన్నింగ్. సో అయితే కష్టపడి చివరికి యశోదమాత పట్టుకొని నువ్వు ఇట్లా చేస్తావా అనేసి ఇప్పుడు కట్టేస్తుంది. సో అప్పుడు కట్టేసినప్పుడు ఎన్నో తాళ్ళు తెచ్చింది అనమాట. వాళ్ళ ఇంట్లో చాలా ఆవులు ఉంటాయి కదా, ఎన్ని తాళ్ళు తెచ్చినా చాలా ఎక్కువ. అయితే యశోదమాత అలసిపోయింది అనమాట. ఆమె కొప్పులోని పూలు కూడా పడిపోయినాయి, గల్లోని పూలు పడిపోయినాయి. ఇక అప్పుడు అలసిపోయిందని తెలుసుకొని కృష్ణుడు సరే ఇంక కట్టేనిస్తాను అనుకొని. సో ఎవరైనా కట్టేయగలుగుతారా కృష్ణుడిని? ఎందుకు, ఆయన భగవంతుడు, ఎవరికి అందేవాడు కాదు, వచ్చేవాడు. మరి ఎలా కట్టేయగలిగింది యశోదమాత? భక్తి ఉంది కాబట్టి, ప్రేమ ఉంది కాబట్టి కట్టేసింది. కాబట్టి మనం ప్రయత్నిస్తే కృష్ణుడిని చూడాలని, కృష్ణుడిని దర్శనం చేసుకోవాలని, కృష్ణుడిని సంతోషపరచాలని మన వల్ల కాదు. కానీ కృష్ణుడు ఎప్పుడైతే కరుణ చూపిస్తాడో మనకి సాధ్యమవుతుంది. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. ఓకే, సో మనం మరి కృష్ణుడిని దర్శించుకోవాలంటే, కృష్ణుడిని చూడాలంటే, కృష్ణ భక్తి ఉండాలంటే ఏం చేయాలి? కలియుగంలో నామం చెప్పాలి. చెప్పండి, హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరే. మీ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా? అమెరికాలో ఉన్నారా? మీ పక్కన వాళ్ళు ఉంటారు కదా. సో అమెరికాలో ఉన్నా కూడా ఫోన్ చేస్తే మనం మాట్లాడవచ్చు కదా. అట్లనే మీరు హరే కృష్ణ మంత్రం చెప్తే కృష్ణుడు మీకు రెస్పాండ్ అవుతారు.
సో ఇది కృష్ణుడి ఫోన్ నెంబర్. రోజు చేస్తారా మీరు మంత్రం? సో రోజుకి 11 సార్లు చెప్పాలి మీరు. ఓకే, ఇట్లా గంటలు ఉంటాయి కదా, లెక్కేసుకొని లేకపోతే 12 సార్లు చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మీకు మంత్ర కార్డు ఇస్తారు. ఉందా? తెచ్చారు ప్రభు కార్డు? కార్డు అందరికీ హారతి చేసినాక ప్రసాదము కార్డు 2 ఇస్తారు. సో ఆ మంత్రాన్ని మీరు చెప్పాలి రోజు. చేస్తారా? ఎంతమంది చేస్తారు? చేతులు లేపండి, చేతులు లేపండి. అందరికీ తెలుగు వచ్చుగా, తెలుగులోనే ఉంటది కాబట్టి అందరూ మంచి చదువు వచ్చింది. సో కాబట్టి అలా కృష్ణుని యొక్క నామం చేస్తే మనకి అన్ని కష్టాలు పోతాయి. ఓకే, అన్ని కష్టాలన్నీ పోతాయి అన్నమాట. సరేనా? సో ఇప్పుడు మనకేం చేస్తారంటే కృష్ణుడికి దామోదర హారతి ఇస్తారు, దీపం ఇస్తారు. మీకు ఇక్కడ దీపం తిప్పండి, ప్లస్ ప్రసాదం ఇస్తారు, పాట పాడుతూ ఉంటారు కృష్ణుడికి సంబంధించి. అయితే మనం ఏం కోరుకోవాలి? కృష్ణుడికి దీపం ఇచ్చి కృష్ణుడి సేవ చేసి అంటే ఏం కోరుకోవాలి? మనం ఏం కావాలి? మీకు కృష్ణుడి దగ్గరికి వస్తే మీకు ఏం కావాలని కోరుకుంటారు? చెప్పండి. చాక్లెటా? పప్పు చెట్టు కావాలా? మంచిగా చదువు రావాలి, మంచిగా ఉండాలని చెప్పి దండం పెట్టుకోండి. ఏం కోరుకోవాలి? ఆనందం ఇవ్వాలని కోరుకోవాలి. మంచి ఆనందం. సో ఇందాక చెప్పాం కదా మంత్రం. ఆనందానికి మంత్రం ఏంటి చెప్పాలి? గోవింద 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 అన్న హరే కృష్ణ మంత్రం అని ఏదైనా అండి. ముఖ్యంగా హరినామం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ. సో ఏం కోరుకోవాలంటే మనం భక్తి కావాలని కోరుకోవాలి. ఏం కావాలి? భక్తి. యశోదమాత ఏ విధంగా అయితే భక్తితోటి ప్రేమతోటి కట్టేయగలిగిందో, సో కాబట్టి మనం కూడా కృష్ణుని చూడాలంటే, కృష్ణుని ఆనందపరచాలంటే మనకు కూడా భక్తి కావాలి. ఆ భక్తి అనేది హరినామం ద్వారా వస్తుంది. ఓకే, హరే కృష్ణ మహామంత్రం ద్వారా, అదేవిధంగా ఆయన యొక్క లీలలు కథలు వినడం ద్వారా వస్తుంది. ఓకే, సో మీకు ఇక్కడే శ్రీనగర్ కాలనీ 2వ లైన్లో కొంచెం ముందులో ఇస్కాన్ అని ఉంటుంది. ఓకే, ప్రతి ఆదివారం అక్కడ పిల్లలకి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. మీరు రావడానికి ప్రయత్నించండి, మీ తల్లిదండ్రులు మీరు రండి. సరేనా? సో అక్కడ మంచి ప్రసాదాలు ఉంటాయి, హరికథ ఉంటుంది. హరే కృష్ణ ఇప్పుడు చేసింది కదా, హరే కృష్ణ మంత్రం భజన, అలా రోజు భజన చేస్తాం. ముఖ్యంగా ఆదివారం రండి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ.